నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్లుపోయిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ది పనులు చేసినా కూడా ఏమీ చేయలేదంటున్న ఎద్దేవా చేస్తున్న కొంతమంది మాజీ మంత్రులు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనువిప్పు చేసే విధంగా ఈ రోజు మా రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బల సురేష్, అజయ్, మోహన్ రావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు మరియు జిల్లా కమిటీ, నగర కమిటీ నాయకులు అందరితో కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే కళ్ళు పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు గత సంవత్సర ఏడాది పాలనలో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తే కూడా ఇక ప్రభుత్వంలో వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు సాధించింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్న కొంచెం మంది మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్ రెడ్డికి కానీ కనువిప్పు చేసే విధంగా ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మేము సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్ని పనులైతే మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం రోజుల్లో మేము చేసామనే దానికి తార్కాణంగా ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారండి. ఎందుకంటే గత 11 సంవత్సరాల పాటు ఎంతో అవిశ్రామ శ్రమతో ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం 24 గంటలు శ్రమించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఉన్న ఏకైక వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం, వాళ్ళందరూ సినిమా యాక్టర్లను చూసాం, వాళ్ళందరూ 5 పదులు కానీ 6 పదులు కానీ దాటాక సినిమా దశలో చరమాంకంలో చేరుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మేము షేడౌట్ కాకూడదని చెప్పి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసారే కానీ ఎంతో టాప్ హీరోగా సినీ రంగంలో ఉండి కూడా ప్రజల చేత ఎన్నో మనల్ని పొందుతూ ఎన్నో రికార్డులని వసూలు చేసుకున్న వ్యక్తి ఎంతో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 44-43 వేల వయసులో ఒక పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో, ఒక రాక్షసుడి పరిపాలన రాకూడదనే ఒక పరితపనతో 2014లో దానికోసం అయితే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి 11 సంవత్సరాల పాటు అవిశ్రామంగా 10 సంవత్సరాల పాటు కృషి చేసి అదేవిధంగా పార్టీని ముందంజలోకి తీసుకొచ్చి తర్వాత ఎన్ని స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఒక పక్క భారతీయ జనతా పార్టీతోటి, ఒక పక్క తెలుగుదేశం పార్టీతోటి జత కలిసి 21 స్థానాలు మేము తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 21 స్థానాల్లో ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి గెలుపు ఈరోజు జనసేన పార్టీ సొంతం చేసుకుంది. ఆ ఒక్క గెలుపుతో విస్తుపోయిన ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే అన్ని పార్టీలు ఓవైపు పవన్ కళ్యాణ్ గారే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి కాదు దేశానికి సైతం దిశ చూపించగల ఏకైక శక్తి పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి తెలుసుకుని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో మంది కారు కూతులు కూస్తూ ఉన్నారు. ఓ పక్క పేర్ని నాని గారు కానీ, అదేవిధంగా నిన్న కాక మొన్న మహిళా నాయకురాలైనటువంటి శ్రీ శ్యామల గారు ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపించి అమ్మా ఎన్ని పనులు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో ఒక్కసారి కళ్ళకు కట్టి ఒకసారి వచ్చి చూడమ్మా, కేవలం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ని వదిలి సంవత్సరంలో కేవలం 4 సార్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చి ఆయన ఉరికి చాటుకునే దానికి మాత్రమే తప్ప ఇక దేనికి పనికి రాకుండా పోయాడు. ఇటువంటి నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలకి
వివిధ పార్టీల నాయకులందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరిగిందో కళ్ళకే కట్టినట్లుగా చూపిస్తాం. రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీసు శాఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఓర్వలేక సిగ్గులేక ఇంకా మీడియా సమావేశాలు పెడుతున్నారు. నిజంగా మాకు విచిత్రంగా నవ్వుగా ఉంది.